తెలంగాణలోని జోగులాంబ గద్వాల్ జిల్లా NH44 హైవే పక్కనే కృష్ణానది తీరాన వెలిసిన బీచుపల్లి ఆంజనేయ స్వామి క్షేత్రం ఒక అద్భుతం. సుమారు 500 ఏళ్ల క్రితం అంటే 1721లో విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల గురువులు శ్రీ వ్యాసరాయలు వారు ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. రాయలు వారికి వచ్చిన కుహు యోగం అనే గండం పోగొట్టుకునేందుకు వ్యాసరాయలు దేశవ్యాప్తంగా ప్రతిష్ఠించిన 378 ప్రాణదేవత విగ్రహాలలో ఇది ఒకటి. ఇక్కడి స్వామివారి విగ్రహంపై శంఖం, చక్రం ఉండటం విశేషం. అయితే ఇక్కడ అందరినీ ఆశ్చర్యపరిచే మరో విషయం ఏంటంటే, నాటి నుంచి నేటి వరకు ఈ ఆలయంలో బోయ కులస్తులే మొదటి పూజ, హారతి ఇస్తారు. విగ్రహ ప్రతిష్ఠ తర్వాత మొదటిగా దర్శించుకున్న బీసన్న అనే బోయ బాలుడిని పూజారిగా నియమించడమే దీనికి కారణం. అలాగే ఇక్కడి కలిమి చెట్టు ఏడాది పొడవునా పండ్లు, పూలతో ఉండటం ఒక ఆధ్యాత్మిక రహస్యం. ప్రతి ఏటా మే నెలలో 5 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఇందులో భాగంగా కృష్ణానదిలో జరిగే తెప్పోత్సవం, రథోత్సవం కనులారా చూడాల్సిందే. ఒక్కసారి ఈ క్షేత్రాన్ని దర్శిస్తే చాలు, మీ మనసులోని కోరికలు నెరవేరడం ఖాయం.